నాన్నకు ప్రేమతోలో ఎన్టీఆర్ది ఒక డైలాగ్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడో ఏ మారుమూలలో జరిగేటటువంటి ఒకదానికి మరొక మారుమూల జరిగే సంఘటనలకి లింక్ ఉంటుంది అన్నటువంటి. అట్లాగే ఎక్కడో ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళాకి ఇక్కడి నుంచి వెళ్తున్నాం కదా తీర్థయాత్రలు అని చెప్పి స్నానాలకి, అది ఒక ఎత్తు అయితే అక్కడ జరిగే తీర్థయాత్ర కారణంగా అక్కడ జరిగేటటువంటి కుంభమేళ కారణంగా ఇక్కడ ఆదాయం లభిస్తుంది. ఎట్లా మొన్ననే చెప్పాను, నేను నిన్నగాక మొన్న వీడియో ఒకటి ప్రస్తావించాను. కోనసీమలో కొబ్బరి రేట్లు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటే కుంభమేళాకి విపరీతంగా వెళ్తున్నటువంటిది కొబ్బరికాయలు. అవే కాకుండా అంతకుముందు ప్రత్యేకించి కుంభమేళాలో వాడేటటువంటి ఒక కొబ్బరికాయలకి విపరీతమైనటువంటి గిరాకీ వచ్చింది. అది అంతకుముందు లేనటువంటి ఇది ఇక్కడ చాలా చీఫ్గా వచ్చేటటువంటిది కాస్త ఆ దెబ్బకి భారీగా రేట్లు పెరిగినాయి అన్నటువంటి విషయం కూడా చెప్పుకున్నాం. ఇవి రెండే కాకుండా ఇప్పుడు మరొకటి తమలపాకులకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ మన గుంటూరు జిల్లా పొన్నూరు అట్లాగే తాడేపల్లి ఇట్లాంటి ప్రాంతాలతో పాటుగా గోదావరి జిల్లాలో కూడా తమలపాకులు తోటలు వేస్తుంటారు. ఆ తమలపాకులకు కూడా విపరీతమైనటువంటి గిరాకీ లభిస్తుంది. ఈ మధ్యకాలంలో వాస్తవంగా 100 పంతాలు అంటే ఒక్కో పంతాల్లో 1200 నుంచి 1300 ఆకులు ఉంటాయి. ధర 3000కి పెరిగింది. ప్రస్తుతం 2500 నడుస్తుంది, ఇప్పుడు 3000 దాకా పెరిగింది. కుంభమేళాకు ముందు ఇది 600 నుంచి 800 ఉండేది. అంటే సాధారణంగా ఏ గుళ్ళ దగ్గర పూజా కార్యక్రమాలకి ఒక 25 to 30% లేదా మ్యాక్సిమం 50%, మిగతాది ఈ పాన్లకి వాడుతుంటారు. అట్లా కాకుండా ఇప్పుడు కుంభమేళా కారణంగా విపరీతంగా నడుస్తుంది. దాదాపుగా 70 లారీల తమలపాకు మహారాష్ట్రకి ఎగుమతి చేస్తే అక్కడ నుంచి వెళుతూ ఉన్నాయి అక్కడికి. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు కూడా ఇది ప్రత్యేకించి కుంభమేళా నడుస్తున్నటువంటి సందర్భంతో పాటుగా పండగలప్పుడు ఈ తమలపాకులు అన్నటువంటిది విపరీతమైనటువంటి గిరాకీ ఉంటుంటుంది.